ఇక్కడికి విచ్చేసిన మీడియా శత్రువులందరికీ నాకు చాలా ఓకే కొంతమంది అందరూ కాదు, అది ముఖ్యంగా ఏబిఎన్, మహా, TV5 ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకే ఓకే బిఫోర్ ఐ స్టార్ట్, కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా, కరెక్టా? ఇలాంటి క్రెడిట్స్ అన్ని మీకే దక్కుతుంటాయి. ఓకే, సో నాకు అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైం లైన్ ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెమిలెన్స్ ఉంటుందని అవును. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను, 1, 2, 3 ఏదో సంథింగ్. ఇప్పుడు నేను రోజుకు 10 ట్వీట్లు పెడతాను, 10, 15 కొన్ని రోజులు ఇంకా ఎక్కువ. అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటాను ఆ లెక్కన. ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను, ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తుండటానికి ఛాన్స్ లేదు. అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్. అది ఇప్పుడు రెండో పాయింట్, దాని వలన ఒకరి మనోభావాలు దెబ్బతిని దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంవత్సరం తర్వాత ఎందుకు లేచారు సడన్గా నిద్ర అంటే, ఓకే పాసిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు, తను హర్ట్ అయ్యాడు, ఓకే. దానికి సంబంధించి అది అయిపోయింది, దాని వలన ఏమీ జరగలేదు. ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు. అంటే ఎవరో దాన్ని పట్టించుకోండి, ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు, అదొకటి. సో అప్పుడు నేను బిజీగా ఉండటం వలన నేను ఒక డిఫర్డ్ టైం అడిగాను, ఆ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు. మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే, 4-5 చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు, సేమ్ థింగ్. సంవత్సరం తర్వాత 4 ఒకేసారి మేల్కొనడం ఏంటనేది ఆబ్వియస్గా ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది, ఇది దానికి బెయిల్ ఇవ్వడానికి ఉందా లేదా, అసలు ప్రైమరీ ఫేసి బట్టి దేని బట్టి వాట్ ఎవర్ లా పాయింట్స్ బట్టి. అది నా వర్క్ కూడా అవ్వకపోవటం వలన నేను మళ్ళీ అడిగాను ఇంకొక డేటు కావాలంటే అర్జెంట్ అయితే నేను వర్చువల్ అపియరెన్స్లో వీడియో ద్వారా ఇస్తాను. అది చాలామంది చేస్తున్నారు, సుప్రీంకోర్టు మీద కూడా దానికి ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో హీ సపోర్టెడ్ దట్ ఫర్ క్విక్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ అండ్ జస్టిస్ అని. అప్పుడు నేను ఆ టైంలో 11 గంటలకి ఎప్పేర్ అవ్వాలి 25వ తారీఖు అంటే, నేను 10 గంటలకి నేను ఒక రిప్లై ఇచ్చాను, ఇలా కుదురుతుందని. ఒక 20 నిమిషాల్లో పోలీసులు వచ్చారు, నేను పెట్టిన 20-30 మినిట్స్లో. అది కూడా మీడియాతో పాటు వచ్చారు. ఆ మీడియా ఎవరంటే ఏబిఎన్, మహా, మన గ్రేట్ TV5 వాళ్ళే అంటలేదు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఆ టైంలో నేను లేను 10లో. అది కొంచెం సేపు ఉండి ఒక మేబీ 2-3 అవర్స్ అలానే వెళ్ళిపోయారు. ఇంతకు తప్ప ఇంకేమీ జరగలేదు. ఇది 25th ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది. మిగతా సినిమా అంతా మీడియా తీశారు. నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు RGB గోడ పోయి పారిపోయాడు, మంచం కింద దాక్కున్నాడు, లేకపోతే కోయంబత్తూరులో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి, 8 హెడింగ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చాలా కామన్ సెన్సికల్ పాయింట్ దీంట్లో. ఇద్దరు పార్టీలు ఉన్నారట, ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు, డెన్లోకి వస్తారు, అది నా ప్లేస్ కాబట్టి. పోలీసులు వచ్చారా, రాదు, అది ఓకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలికి అని అడగల.
నేను ఇంతవరకు ఈ లాస్ట్ 7-8 రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది విన్నది. ఇలా అవుతుంది, ఇలా చేస్తున్నాం, టీములు ఫామ్ చేసాం, అన్ని కేసులు చెప్తారు కదా, క్రిమినల్ కేసులు ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎదుగుతున్నాయని వాళ్ళు చెప్పారా? చెప్పలా. నార్మల్ ఆస్పెక్ట్లో డెన్లోకి, లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్, నా పార్ట్నరు, నా ఫ్రెండు, నా ఫ్యామిలీ, నా సిస్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దొరకపోతేనే నెక్స్ట్ వైడెన్ చేస్తారు. ఇవన్నీ వదిలేసి వైడెన్ చేయడం అంటే అది ఏమన్నా అర్థం ఉందా? అది ఎవరు అర్థం? పోలీసులు కంప్లీట్ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నాం అని. స్క్రీన్ ప్లే మొత్తం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా. అప్పుడు దీంట్లో లార్జర్ పాయింట్ ఏంటంటే, నాకు నా కేసు ఒకసారి పక్కన పెడితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అర్వింగ్ వ్యాలెస్ అని ఒక చాలా ఫేమస్ రైటరు ఆల్ మైటీ అని ఒక బుక్ రాశారు 70s, 1975 ఇప్పుడు. అదేంటంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టికులర్ న్యూస్ పేపర్ ఓనర్ తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా, మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది, మన పేపర్లో ఒక యూనిక్నెస్ అనేది లేకపోతే మనల్ని ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతోటి మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్. అప్పుడు ఎలా అవుతాయి? మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి. ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది కూడా ఇతనే. అది దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో, ఆల్మైటీ బుక్ బేస్ చేసి. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే, న్యూస్ సృష్టించగల ఉన్న న్యూస్ని మీరు వేరేగా చూపించాలి. అది మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది అది. సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను అది. ఇప్పుడు కమింగ్ టు ద కేస్, ఇప్పుడు ఇది నా ఒక్కడిదే కాకుండా ఐ ఫీల్ ఇప్పుడు లా అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎప్పుడు చేస్తారు. లాకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి, సోషల్ అడ్వాన్స్మెంట్కి ఆల్వేస్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే, మీరు సృష్టించినప్పుడు ఉన్న కండిషన్స్, టెక్నాలజీ వేరవచ్చు. ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది లాలో. సైబర్ దాంట్లో అది ప్రాబ్లం. సోషల్ మీడియా ఎప్పుడు వచ్చింది, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎనాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అది చెప్తాం. అప్పుడు ఎవరి దృష్టిలో ఇప్పుడు టూ మచ్ చేయకూడదు అని వింటాం మనం. టూ మచ్ అంటే ఏంటి అసలు? అది ఏమైనా డెఫినేషన్ ఉంటుందా? డిక్షనరీలో దొరకదు. ఎవరి దృష్టిలో టూ మచ్, ఆ టూ మచ్ని ఎలా మెజర్ చేస్తారు? టూ మచ్ ఇవన్నిటికీ ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు. ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి, వేరే వేరే ఆలోచన దృక్పథం ఉంటుంది, వేరే వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లెవెల్ వేరు ఉంటుంది. అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్, అది 3 మచ్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకి నేను 2 days బ్యాక్ ఒక మీమ్ పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్కి క్షౌరం చేస్తాడు, గుండెకేస్తాడు. అది నాకేమనిపించింది, నాకు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇది ఎంత ఘోరంగా ఓడగొట్టాడు ఎలక్షన్లో అనేది దానికి ఒక ఆర్టిస్టిక్, ఒక కామికల్, క్యారికేచరిస్ ఎక్స్ప్రెషన్. ఇది నేను ట్విట్టర్లో పెడితే ఒకడు, ఏంట్రా డొనాల్డ్ ట్రంప్ మంగళోడు అంటున్నావు నువ్వు అంటాడు ఒకడు. ఇంకోడేమో అంటే స్త్రీ జాతి అంటే అంత నీచమైపోయిందా, స్త్రీకి గుండు కొట్టిస్తున్నావా అంటాడు ఒకడు. అంటే నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్, అన్ని రకాలుగా మీరు ఒకే దాన్ని అన్ని దుక్కుదాలతో చూడొచ్చు. అప్పుడు చేసినోడు, ఫార్వర్డ్ చేసినోడు, రిసీవ్ చేసుకున్నోడు ఎవడికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఎలా నిర్ణయిస్తారు? అప్పుడేంటి, కార్టూన్ మీరు నవ్వించడానికి పెట్టారా ఏదో? అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కొన్ని డిఫరెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఎవడెవడో చేస్తూ ఉంటారు, అప్పుడు మూడు వచ్చింది, ఆడు తాగేసి ఉండొచ్చు, లేకపోతే ఆడు ఆ టైంలో ఆడికి అర్థం అవ్వకుండా అవ్వచ్చు, ఇంకేం పని లేదు కాబట్టి ఏదో చేయటానికి పెట్టాడు. ఇలాంటి రకరకాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దాన్ని రెగ్యులేట్ చేయటం అనేది. ఎందుకు పాసిబుల్ కాదంటే వేలల్లో ఉంటాయి. కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది.
అప్పుడేంటి ఇలా ఒక మంచి అంతా ఒక చిన్న బిల్డప్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీసు స్టాఫ్ యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం నాకు కాదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్. అప్పుడు నేను నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను ఇందాక నేను చెప్పినట్టు. నాకు దానికి రిప్లై రాలా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆ రీజన్స్ నాకు తెలియదు రిప్లై రావాలి. అప్పుడు నన్ను కోట్ చేస్తా, నా ఎదురు వస్తే తిత్తి తీస్తా, నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి చూడు అని నా మొహాన్ని పెట్టి నన్ను కోట్ చేయడం చేస్తాను. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పేది. అంటే ఇప్పుడు దాని నుంచి ఏంటి నన్ను కోట్ చేస్తున్నారు. అక్కడ లాలో ఇదేంటంటే మీరు పెట్టిన దానికి ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఒక చాలా కీలకమైన పాయింట్. అది ఇంటెన్షన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ అండ్ ద మోటివ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికాలో సిఎన్ఎన్ అండ్ ఫాక్స్ న్యూస్, సిఎన్ఎన్ అండ్ ఫాక్స్ న్యూస్ ఇద్దరికి పడదు, దే ఆర్ వెరీ వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అక్కడ సిఎన్ఎన్ హోస్ట్ ఫాక్స్ హోస్ట్ నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు అని ఒక ఏఐ జనరేటెడ్ వీడియో పెట్టాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఏఐకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి, ఇలాంటిది కూడా నిజంగా జరిగిందని చేసి చూపెట్టగలుగుతుంది అనేది పాయింట్ అది. కానీ మీరు అది చెప్పకుండా వీళ్ళందరూ కలిసిపోయింది సార్, వాళ్ళందరూ ఒకటే, అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని చెప్తే అప్పుడు మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది డిఫరెన్స్. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాది వచ్చి నేను నన్ను టచ్ చేసి చూడు బక్కెలు ఎరగొస్తా నా మీద పెడితే అని నేను అన్నట్టు చూపిస్తే అదేంటి చాలా మంది హెడ్లైన్ చూస్తారు, ఎవరు మిగతా వీడియో ఎవరు చూడరు. వాళ్ళు పెట్టేది కూడా అందుకే, అది కూడా వి అండర్స్టాండ్ యూనో. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఎ వే అది తప్పని అంటే మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నా, ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాగుతూ ఉంటాడు, ఎవరో పట్టించుకోలేదు. కానీ మీకు అలాంటి పేరు వచ్చినప్పుడు వస్తుంది. అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో నా కేసు. నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో డెన్లో ఉంటున్నాను అని 3 రోజులు చెప్తున్నాను. నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి, అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అది నెక్స్ట్ ఏమంటున్నారు, ఎక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదని పోలీసులు పట్టుకోని చెప్పింది. పట్టుకోని ఎప్పుడు చెప్పారు అసలు నీకు అంతకన్నా జోక్ ఉంటుంది అన్నది. అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారినా ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుంది అనమాట. అంటే అది లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున వీళ్ళు నన్ను దాచేశారు. దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా, అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్. పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవాళ రోజుల్లో. యూనో మీడియా ఈజ్ ద డిటెక్టివ్. మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది, వాళ్ళ మైండ్లో చేస్తుంది. దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇంత చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది. 4 E's అంటారు దాన్ని. ఇంజనీర్ ఒక ప్రాబ్లమ్ని ఇంజనీర్ చేసి ఎలా దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి లిమిటేషన్ పెట్టాలి అంటే ఇంజనీర్ చేయాలి. దాన్ని ఎనాక్ట్ చేయాలి, ఒక లాగా తీసుకోవాలి. ఓకే ఈ పరిస్థితి ఇది అని డెఫినేషన్లు అన్ని ఇచ్చి పారామీటర్స్ ఫిక్స్ చేయాలి. దాని తర్వాత ఎడ్యుకేట్, ప్రజలకు చెప్పాలి ఓకే ఇంతవరకు మీరు చేశారు కానీ ఈ రోజు నుంచి ఇలాంటివి వస్తాయి, ఇలా వస్తాయి. దట్ ఈస్ వాట్ కాల్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్. ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా దాన్ని వాడు నేను అతిక్రమిస్తే దానికి ఒక కాంటెక్స్లో పనిష్మెంట్ ఏదేదో పెనలైజేషన్ జరుగుతుంది. యూనో ఇక్కడ మనం ఉన్న ఈ టైమ్స్ ఏమవుతుందంటే ఈ 4 E's కూడా లేవు. అది ఎవరు ఎంతసేపు సోషల్ మీడియా టూ మచ్ అయిపోతుందండి, మరీ కొంచెం మితిమీరిపోతుంది అని అంటున్నారు కానీ అది ఎలా ఆపాలనే ఆలోచన కూడా ఎవరు చేయట్లా కూర్చొని. అదే చేయనప్పుడు ఇంకా మిగతా 3 ఎక్కడి నుంచి వస్తాయి. 100% we agree that there is some very offensive post. There is no doubt about it.
అఫెన్సివ్ నా దృష్టిలో ఒకటి అవచ్చు, మీ దృష్టిలో ఒకటి, అది కూడా అగ్రి. కానీ ఫ్రీ సొసైటీలో బై డెఫినేషన్ మీకు టాలరేషన్ ఉండాలి, లేకపోతే ఫ్రీ సొసైటీ అవ్వదు. నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి. నా అభిప్రాయమే కరెక్ట్ అన్నప్పుడు ఫ్రీ సొసైటీ ఎలా అవుతుంది? సో దట్ ఈస్ వన్ పాయింట్. అప్పుడేంటి, ఒక జోక్ అనేది ఇంకొకళ్ళని అఫెండ్ చేస్తేనే వస్తుంది జోక్, లేకపోతే జోక్ ఎట్లా అవుతుంది? మీరు పొద్దున్న లేగిస్తే కార్టూన్ చూశారు, అది ఈనాడా ఎక్కడ అక్కడ ఎక్కడైనా సరే, కార్టూన్ అనేది ఇంకొకరిని గేలి చేయకుండా, ఇంకొకరితో గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా, ఇంకొకరి గురించి స్ట్రాంగ్గా మాట్లాడకుండా ఉంటే కార్టూన్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు ఫస్ట్. ఇప్పుడు చాలా పాత రోజుల్లో 60s, 70s జార్జ్ వెల్ అని ఒక చాలా ఫేమస్ రైటర్, ఈజ్ ఎ పులిట్జర్ ప్రైజ్ విన్నర్, యానిమల్ ఫార్మ్ అని ఒక బుక్ రాశాడు. దాంట్లో తన దేశంలో కమ్యూనిజంకి డెమోక్రసీకి ఉన్న డిఫరెన్స్లో తను ఏం చెప్పాడంటే, ఒక ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో జంతువుల్ని ఈచ్ ఐడియాలజీకి పెట్టాడు. గాడిద ఒక ఐడియాలజీ, గుర్రం, పంది, గొర్రె, ఇలాంటి డిఫరెంట్ ఐడియాలజీ. అప్పుడు ఆ ఫామ్ అనేది ఒక కంట్రీ అయ్యి మనుషులు యానిమల్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది, అది అతని ఉద్దేశం. అది హైలీ రెస్పెక్టెడ్ బుక్. ఆ బుక్ అని ఇవాళ ఎవరినో రాసి ఉంటే, అది కాకుండా నా కాసు నీదంటావా, నా కంట్రీని గుర్రం అంటావా, నా కంట్రీని గాడిద అంటావా, మొత్తం అందరూ కొట్టుకుంటారు. మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆ బుక్ని బ్యాన్ చేయాలి, అది చేయాలని మొదలు పెడతారు. యూనో, సో కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్ వాట్ ఈస్ సెడ్, టాలరెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ మేనర్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా గురించి ఎన్నో మీమ్స్ పెడతారు. నేను ఒక ట్వీట్ పెడితే 90% నా మీద బ్యాడ్ థింగ్స్ చెప్తారు. అది బూతులు తిట్టచ్చా, మా ఫ్యామిలీని ఇదవచ్చా, ఇదా అదా ఏదో ఒకటి. సోషల్ మీడియా అంటేనే చేసేది మొత్తం అన్ని చోట్ల, అందరూ, నేను చెప్పేది ఒకళ్ళిద్దరు కాదు. అప్పుడు వాటిని మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు కాబట్టి ఇందాక చెప్పింది సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మొత్తం 2024 ఎలక్షన్లో టోటల్ థింగ్ వాజ్ ఆన్ మీమ్స్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్రయల్ జరుగుతూ ఉంటే, ఆల్విన్ బ్రాగ్ అని అటార్నీ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ట్రంప్ ఒక మీమ్ పెట్టాడు. ఆల్విన్ బ్రాగ్ ఉంటే వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్ తోటి తల మీద కొడుతున్నట్టు పెట్టాడు. ఏది తన ఓన్ ట్విట్టర్లో. అది ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు. అది వేరే విషయం. దాని తర్వాత సో ఇప్పుడు దీనికి ఒక చిన్న కనెక్షన్ ఏముంటుందంటే, సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో వాళ్ళు అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే, ఒక పవర్ఫుల్ మీడియం ఇమేజరీ, డైలాగు, వీడియో వీటితోటి బయటకు వస్తే అఫెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇదవ్వచ్చు, అదవచ్చు అని ఇలాంటి అన్ని అనుకుని ప్రతిదీ ఒక బోర్డు చూసి డిసైడ్ చేసి సర్టిఫికేషన్స్ చేయాలి. ఆ టైంలో మీకు టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, శాటిలైట్ టీవీ లేదు, ఏమీ లేనప్పుడు వచ్చిన యాక్టర్. అందుకని దీన్ని ఏం చేయాలో తెలియక దీన్ని వదిలేస్తున్నారు. ఓటీటీ లైవ్ చూపిస్తాయి, లైవ్ స్ట్రీమ్లో బూతులు తిడుతూ ఉంటారు, పాలిటీషియన్స్ బూతులు తిడుతూ ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ లివింగ్ రూమ్లో పిల్లలు ఉన్నప్పుడు. అది ఎందుకంటే మీకు సెకండ్ బై సెకండ్ వెళ్ళిపోతూ ఉంటే మీరు చెప్పేది బయటికి, దాన్ని ఎలా సెన్సార్ చేస్తారు? అప్పుడేదో అది చేసాం కాబట్టి ఇప్పటికీ సినిమాలు ఒక్కదానికి పరిమితం చేస్తారు సెన్సార్. అంటే లాస్ అనేవి అలా యాక్ట్ అవుతాయని చెప్పడం నేను ఆ దృష్టి తీసుకోవడానికి చెప్తున్నాను. సో అప్పుడు అది కంట్రోల్ ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది మేజర్ ఇష్యూ. ఇప్పుడు సపోజ్ ఇది నాకు జరగలేదు అనుకోండి, ఇది ఎవరికో జరిగింది అనుకోండి, నాకు తెలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. ఎవరో డైరెక్టర్ ఎక్స్ ఆడు ఉనికిపోతున్నాడ, గోడ దూకిసాడంట, సిలోన్ పారిపోయాడంట అంటే ఐఎమ్ షూర్ ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఎందుకు ఎంజాయ్ చేస్తాం అంటే, మనిషి నైజంలోనే ఇంకొకటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డ్రమాటికలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వినటానికి. అందుకని మీకు ఎప్పుడు కూడా థంబ్ లైన్స్ అనేది నెగిటివ్ ఇష్యూస్లో వస్తాయి. నెగిటివ్ థంబ్ లైన్ ఉంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయడం దాన్ని ఫస్ట్. అప్పుడేంటి, అదే ఫ్యాక్ట్ అని అనుకుని ఓకే అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చెయ్యలేని దాంతో మన కోవిడ్ వచ్చినప్పుడు సహజీవనం చేయాలని చెప్పారు కదా, అంతే. అప్పుడు అది ఇది అనుకుంటే అలా తీసుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. సో మోర్ ఆన్ లెస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఐ థింక్ నేను మరీ ఎక్కువ లెక్చర్ ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్.
చెప్పాను కదా, ఇప్పుడు ఇంకేం చెప్పాలి? కాదండి, ఇప్పుడే బెయిల్ ఏ పరిస్థితుల్లో వేస్తారు అని చెప్పారు ఆల్రెడీ. అది వినలేదా మీరు? కాదు, బెయిల్ అనేది ఇంతమంది ఒకేసారి మేలుకుని అన్ని డిస్ట్రిక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి దాని మీద నాకు ఒక సస్పిషన్ వచ్చి అది కోర్టు ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఈసాం. ఆల్ యాంటిసిపేటరీ బెయిల్స్ అందుకు వేస్తారు. సార్ మీరు కూర్చుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మైక్ పట్టుకోవడానికి. మీరు కిందకి ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్ చెప్పాలా లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి? ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు సార్ జ్యుడిషియల్ ప్రాసెస్ లో అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్తో మాడక్కలేదు, జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే 41 CRPC నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది. అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు. ఓకే, అందరూ ఒకటి మిస్ అవుతుంది, ఆర్జీని అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయడం అంటే ఏంటది, ఏం కేసు అని ఎవరు అడగడు. మర్డర్ కేసా లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు వస్తుంది? అది కదా మెయిన్ డిస్ప్యూట్. అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీకు ఫస్ట్ ఏం అర్థం అవుతుంది, రోజుకి 500 చూస్తాం కదా ఇలాంటి మీన్స్, అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా, ఇదేంటి అంత స్పెషల్ అడుగుతారు కదా. అది అడగకుండా ఉట్టి అరెస్ట్ 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 అంటే ఎలాగా? ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది, సోమవారానికి వాయిదా వేశారు కదా. అది జ్యుడిషియల్ ప్రాసెస్. ప్రాసెస్ లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే పిటిషన్స్ అన్ని వేస్తున్నాం. అదంతా డ్యూ ప్రాసెస్. ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఎక్కడ ఏంటి, నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నన్ను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నామని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది మీరు అవాయిడ్ చేసేసి మీ మొదట అరెస్ట్ 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 అంటున్నారు. అది ఇప్పుడు మీకు హెల్ప్ గా నిలబడింది ఇండియన్ జ్యుడిషియరీనా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు, ఒక్క నిమిషం సార్, వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు, ఎలా హౌ యూ కుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడు అని మీరు నమ్మారా? జోక్ అని కూడా తెలియదు. ఇప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్ లో దానికి ఉన్న సెక్షన్స్, దానికి ఉన్న ఎలిమెంట్, ఇప్పుడు ఒకటి ఏదైనా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి, దానికి ఒక యాక్షన్ జరగాల. మీరు చెప్పి నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా వాడిని కొట్టమని చెప్పాను, నేను చెప్పాను అంతే. మీరు కొట్టి ఏం చేస్తారు, ఆర్జీవీ చెప్పారంటారు. ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ వోంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్. ఓకే, సో ఇప్పుడు 1 year బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని వలన ఏం జరిగింది, అసలు ఇంత 1 yearలో ఏం జరిగింది ఒకటి. రెండోది, ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేచాడు పెట్టినాడు, ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారో దాని గురించి అనుకోవాలి. ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు, అదే చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. ఏది డూపులు పెట్టి, ఇది పెట్టి, క్యారికేచర్స్ పెట్టి, కార్టూన్స్ పెట్టి, పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ఎ ఫ్రీ వరల్డ్. యా అజీవ్ గారు, అయితే 1 year బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు. ఆ లాస్ట్ 5 years లో కూడా మీరు సినిమాలు తీశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే ఏం నడిపిస్తారు అంటే మీరు పొలిటికల్ మూవీస్ చేయనన్నారు కదా, ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా. ఎందుకు చేయాలి? మూవీస్ చేయడానికి నా రీజన్. అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని. నేను చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను, నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను. ఎందుకు చేయని చెప్పానంటే నాకు ఆ సెన్సార్ డీలేస్ అంతా చిరాకేసింది. అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైం 1 year వేస్ట్ అయిపోయింది దాంట్లో. దాని వల్ల ఆ విధంగా నా డెసిషన్ తీసుకున్నాను, అది నేను చెప్పింది.
సో మీడియా గురించి మాట్లాడారు కదా, సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియాకు కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు. ఉంటే బాగుంటుంది పోనీ. నో ఆ. కుదరదు. ఎందుకంటే మీకు నాన్ బట్ ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మీ మీద ఆరోపణలు చేశారు, లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా. సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా, మీకు స్కోప్ ఉంది కదా, నాకు అవమానం జరిగింది అని. నాకు టైం లేదు. ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు, ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టడం నా టైం నేను వేస్ట్ చేసుకోను. నేను అది చెప్పేది. అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అదేమి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. తీసుకోవాలని చెప్పట్లే నేను. ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా. దాని నుంచి ఎవరు బయటపడలేరు. అప్పుడేంటి, అది మనం ఏం చేయలేం కాబట్టి దాంతోపాటు వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్. అది నేను చెప్పింది. వర్మ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ దృష్టిలో ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను. నాగార్జున ఒక చెట్టు దగ్గర అన్నపూర్ణ స్టేజ్లో ఒక చెట్టు ఉంది. చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారు అంటే, కొంచెం తేజస్సు ఉంది, స్పెషల్గా ఉంటాడు, అందుకని చూడండి ఎంత అలా అని చెప్పారు. ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి, అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అనేవారు. ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో. సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతారని వాళ్ళు చూసిన దృష్టి పెట్టి ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు, ఆమిర్, సల్మాన్, షారుఖ్ పెద్ద హీరోలు, ఇప్పుడు మన హిందూ కూడా వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది 2001లో, బ్యాక్ ఇన్ 2000. అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా. వీళ్ళందరూ షారుఖ్ మొహం మీద కెమెరా పెట్టి, చూడండి ఇక్కడ నవ్వట్లేదు, లోపల కుమిలిపోతున్నాడు, అదేమో ఇదేమో ఇది అంతే. ఎవరు అనుకో, షారుఖ్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ. అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి. అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేము ఏమనుకుంటున్నాం అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. భయపడ్డారు, అందుకే యాంటిసిపేట్ బెయిలేసాడు. ఏంటో తెలుసుకోవడానికి బెయిలేసాడా లేదా భయపడి బెయిలేసాడా? పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, సో అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి యాంటిసిపేట్ బెయిలేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? నీకు తెలుగు రాదో, నీకు బుర్ర లేదో నాకు తెలియట్లా. నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా. ఫస్ట్ మొత్తం పోస కూర్చున్నట్టు జరిగింది, నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది? యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నా టచ్లో కూడా రాలేదని చెప్పాను, 10లోకి రాలేదని చెప్పాను. మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి? నేను నోటీస్కి రిప్లై ఇచ్చని చెప్పాను కదండి. రిప్లైలో ఏమి ఇచ్చాను కూడా చెప్పాను. ఎస్ హియర్ అండి. యా ప్రతిదానికి స్ట్రైట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్ లో నేను 10 o'clock నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి, లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను. ఓకే, ఎప్పుడు రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అది చెప్తాను. ఓకే అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2 o'clock వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి. 2 o'clock స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా. అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5గురు వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆఫ్ చేసి, అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు. సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు,
కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమనంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు? అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఎక్కడ కాదు వచ్చింది. ఇట్స్ డిబేటబుల్, డిబేట్స్ కూడా జరిగాయి సార్. మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క ఛానల్ డిబేట్ కూడా జరిగాయి. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు. జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా. మీరు పెట్టినటువంటి 3 గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, మూడు ఫోటోలు. అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, అరిశారు. తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టినా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఎట్లా తెలుసు? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు. వచ్చి అరిసింది డెన్ దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి? ఏ స్టేషన్ లో చెప్పి పెట్టారు చెప్పండి. పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు, బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్ ఎలా పెడతాయి అంటే ఎలాగంటే నా జ్యూరిస్డిక్షన్ అన్న అభిమానులు మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అది ఓకే కాదు. నేనేమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను దానికి? పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్. నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఫిల్మ్ మేకర్. అది నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను. ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. సార్, మధు ఫ్రమ్ మహాని సార్. ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ 2 వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు. అరే నేను అదే అన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు. అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది వేరు. నేను టోటల్ గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు కనిపించలేదు. వాళ్ళు ఉన్నది 2 గంటలు. ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 days బ్యాక్ వరకు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. అక్కడ మీరు చెప్పారా? తెలుసు సార్, నా దగ్గర ఉంది సార్, ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, లో పనిచేస్తాను. మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. చూసుకోండి రండి సార్. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాట్లాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? ఒకటి ఇవన్నీ అనవసరం సార్. నేను ఒకటే చెప్తున్నాను, సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్. ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు. కాదు, ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్. సినిమా షూటింగ్ వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? నీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? కాదు నువ్వు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పుడు ఇంక ఇలానే నేను చెప్పను. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామ్మోహన్? ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడు. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి. అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. చేతగాని వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అట్లా కాదండి. సరే ఓకే, వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్కి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు, పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని.
మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు అవును 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? హలో మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ అని జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. అజయ్ గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదే అదేంటి అసలు మినిమేటానికి నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్ హరి గారు, నేను వెంకట్ ఇంటివి సార్. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తారు, మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా. ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక. అంటే నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్ ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. అది కేస్ ఐ వాంట్ టు డూ. దాన్ని అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు, ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాస్ దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అదే వేరే నేను వచ్చింది నీకు కేసు వేసాను కదా, నాకు ఏం అవసరం అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్ గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకుంటాం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు. మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను. వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్ముతాను. ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనే చేసింది అని జైలుకి ఎందుకు అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి ఆ అమ్మాయికి ఏం కాదు, ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అంటే వాళ్ళకి లేదు. లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటో మనకేం అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సరే ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవడో అలాంటి కారు ఉందా? లేదు. నాకు మహా అందగత్తెలైన అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. అప్పుడు మనకు ఉన్న దానితోనే మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏదో వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగే అప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి
నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకొని వస్తారు. సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్. వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాలరావు. సార్ లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్ లో సార్ దసపాలలో నేను అడిగాను ఒక ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని. ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నానండి, అది మీరు అనుకుంటున్నారు, నేను ఏమనుకోవట్లా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్, లాజికల్ గా ఆలోచించాడు. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి, ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం, మీరు మీడియా చూసి అదే భయపడి ఉనికిపోతున్నాడు, మంచిగా నిన్నాడు, కలకట్ట అన్ని మీరు అనుకోవట్లేదు కదా, ఏమి జరగలేదు కదా. ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోర్టు చేస్తే ఎవరైనా చెప్పగలుగుతారా? అది నిజంగా ఎవరికి చెప్పగలుగుతాను. నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ని నేను డైరెక్ట్ గా కోర్టు చేస్తా, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇలా నేను కోర్టు చేయగలుగుతాను, అది నిజం కాకపోతే ఎలా చేయగలుగుతాను అది? ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే ఒఫీషియల్ గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను, అది ఓకే. అయితే ఒకటి ఆ మాజీ సీఎం జగన్ కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి తెలపడం కావచ్చు? ఎవరు కాదు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసాలి సార్. ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి. బోరుగడ్డ అనిల్ అని, శ్రీరెడ్డి మీద కానీ, పోసాని కృష్ణమురళి కానీ, సజ్జల భార్గవ్ వీళ్ళందరూ చాలా ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామ్ గోపాలరావు ఆ భాష ఎప్పుడు వాడలేదు. యాజ్ ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్ గా పోస్టులు వేసాడే తప్ప ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయటం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఎవరైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్, నన్ను చంపితే ₹1 కోటి ఇస్తాను ఒక ఆయన ఎవడో అన్నాడు, నా పేరు మర్చిపోయాను. ఇప్పుడు అంత డైరెక్ట్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు ఏముంది, కంప్లైంట్, బట్ నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష, ఇవాళ భాష ఎవరు వాడట్లేదు, బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు. మినిస్టరీ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వార్తలు బూతులు మాడారు, పోలీసులను తిడతారు, వాళ్ళని చేస్తారు. అసలు ఎవరు చూసినా ఇంగి జ్ఞానం లేకుండా కూడా తిడతారు. వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. అంటే అదే నేను చెప్పింది, ఫస్ట్ నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది. ఎవరికి తెలియదు దాని మళ్ళీ ఎలా దాన్ని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అది అంటే ఫైనల్ గా ఇది పోలీసులకి రామ్ గోపాలరావుకి జరుగుతున్న లవ్ స్టోరీ, ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవుతుంది అనేది మీరు కోరుకుంటున్నారా? ఎట్లా? పోలీస్ వారు వాళ్ళది చేస్తున్నారు, నేను చేసుకుంటున్నాను. మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు, అది నేను చెప్పేది. పోలీసులు తీయలేదు, నేను తీయలేదు సినిమా ఇక్కడ. సార్ మీ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయింది. ఒకటి సారీ అని ఒక థ్రిల్లర్ ఉంది, దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది. 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి.